సాయికృష్ణ హత్య కేసులో ప్రస్తుతం పోలీసులు కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. చట్టం న్యాయం మీద కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఈ నివేదిక చూస్తే ఆశ్చర్యం కలగక మానదు అంటున్నారు కొంతమంది న్యాయ నిపుణులు. మనం చెప్తున్న మాట కాదు ఇది. ఒక ఘోరమైన హత్య జరిగితే దాని యొక్క ప్రాథమిక వివరాలను కూడా రిపోర్ట్లో పొందుపరచలేదు అనేటువంటి విమర్శలు కూడా వైసీపీ మీడియా నుంచి వినిపిస్తున్నాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడినటువంటి ప్రత్యేక విచారణ బృందం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వచ్చిన తర్వాత కూడా ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ రాసేటువంటి నివేదిక కంటే చాలా దారుణంగా దీన్ని తయారు చేశారు అంటూ చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు కొంతవరకైనా న్యాయంగా వ్యవహరించాలి, కానీ ఇంత అన్యాయంగా ప్రవర్తించడం సమాజానికి మంచిది కాదు అంటూ కూడా వైసీపీ మండిపడుతుంది. ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే అసలైనటువంటి నిందితుల్ని, తెరవెనుకున్నటువంటి పెద్దల్ని ఈ కేసు నుంచి పూర్తిగా తప్పించేందుకు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అడుగులు వేశారేమో అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయంటున్నారు. కేసు దర్యాప్తులోని లోపాలు, అసలు నిజాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం ఉదంతంలో సీఏ నాగరాజు ఒక్కడే బాధ్యుడైనట్టుగా చిత్రీకరించింది సిట్ అంటున్నారు. ఆయనే స్వయంగా మార్కాపురం నుంచి సాయికృష్ణని తీసుకొచ్చాడని, ఒక్కడే విచక్షణరహితంగా కొట్టి చంపాడు అని, ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి బస్టాండ్లో పడేశాడు అని రిపోర్ట్లో రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక మనిషిని అంత దూరం నుంచి తీసుకొచ్చి బంధించి చంపి శవాన్ని మాయం చేసేంత వరకు కూడా ఇది మొత్తం వ్యవహారం కూడా ఒక్కరే చేశారు అంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదంటున్నారు. కనీసం ఈ తతంగంలో ఇతర వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందనేటువంటి అనుమానాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించినటువంటి వ్యవహారం ఉంది. సాధారణంగా ఈ పెద్ద కేసుల్లో ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. కానీ ఈ కేసులో ఎలాంటి బలమైనటువంటి సాక్ష్యాలు లేవు అని నివేదిక తేల్చేసినట్టుగా కనిపిస్తోంది. బాధితుడి తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రమే ప్రధాన సాక్ష్యంగా చూపించినట్టు అలిగేషన్స్ వస్తున్నాయి. తన కొడుకు యొక్క అరుపులు వినిపించాయని ఆమె చెప్పినట్టుగా దాంట్లో క్లియర్ కట్గా రాసుకొచ్చారు. అయితే ఫిర్యాదు చేసిన వారే మళ్ళీ సాక్ష్యంగా నిలబడితే కోర్టులో అది ఎంతవరకు చెల్లుతుంది అనేటువంటి చట్టపరమైన ఆలోచన కూడా పోలీసులు ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న కనిపిస్తుంది. వాళ్ళని విట్నెస్లుగా పెట్టారు, లైవ్ విట్నెస్ అన్నట్టుగా. సో సీఏని మాత్రమే ఇరికించేసి మిగతా వాళ్ళని తప్పించేందుకు ఆయన నాటకం అంటూ కూడా వైసీపీ మీడియా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది సిట్ మీద. సో సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో ఒక వ్యక్తి చూసినట్టు చెప్తున్నటువంటి వ్యవహారం గురించి చెప్పారు. తేదీ మీద కూడా ఏ రకమైనటువంటి క్లారిటీ అందులో లేదు. రిమాండ్ రిపోర్ట్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ అధికారి ఇచ్చినటువంటి సాక్ష్యంలో తేదీలు కానీ సమయాలు కానీ సమయంగా లేకపోతే అది న్యాయస్థానంలో నిలబడదు అని ఈజీగా అందరికీ తెలిసే వ్యవహారం అని. సో దీన్ని సీరియస్గా తాను అర్థం చేసుకుని నేరుగా గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాము. ఇది ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, టైమింగ్ ఏంటి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి, ఇవి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు వైసీపీ వైపు నుంచి, జగన్ వైపు నుంచి వస్తున్నాయి. సో ఈ రిమాండ్ రిపోర్ట్ని తీసుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ రిమాండ్ రిపోర్ట్ని నేరుగా ఆయన చేతిలో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అవుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు మాత్రం వైసీపీ మీడియాలో చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.